అలాంటి ఓర్వలేని మాటల్ని నువ్వు పట్టించుకోద్దు గాని పెద్దయ్య గారి కడుపు నొప్పి తగ్గడానికి నువ్వే మందు కల్పించావమ్మా? వంటశాలకు మించిన వైద్యశాల ఉండదని తాత ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చాలా రోగాలకు మందులను ఎలా తయారు చేసుకోవాలో కూడా తాతయ్యే నాకు నేర్పించారు. తాతయ్య వైద్యం గుర్తుకొచ్చి వాము, జీలకర్ర, తులసి ఆకులు, తేనె, చిటికెడు పసుపు, తమలపాకులు అన్నింటినీ కలిపి చూర్ణం చేశాను. తర్వాత దాని నుంచి పసరును తీశాను. దానిని పెద్దయ్య గారితో తాగించాను. ఎక్సలెంట్. అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసిచ్చింది. అవును వేదవతి గారు, ఓ ఆయుర్వేద మందుని తయారు చేసినట్టు చేసిచ్చింది. గొప్ప విషయం ఏంటంటే ఆ సమయంలో చిన్నపిల్లలు భయపడిపోతారు. కానీ ఈ పాప సమయస్ఫూర్తిని మనం అందరం అభినందించాలి. వెళ్ళం తల్లి, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. ప్రసాదరావు గారు, ఇక మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మన హాస్పిటల్కి అయితే రండి, టెస్టులు చేద్దాం, సరేనా? నేను ఇక బయలుదేరుతాను. డాక్టర్ గారే మెచ్చుకున్నారు, ఇప్పుడేమంటారమ్మా? అసూయ ఎలాంటి మాటలైనా అనిపిస్తుంది. మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, అవమానించి మాట్లాడకండి. అక్షయ్ ఎవరనుకున్నారు? సాక్షాత్తు అమ్మోరు తల్లి. నువ్వు ఊరుకోవయ్యా బాబు, అగ్గి మీద ఆజ్యం పోసినట్టు మాట్లాడుతుంటావు. ఏం మత్తు మందు కలిపిందో ఏంటో. అమ్మా, ఈ విషయంలో అక్షయ్ని మాత్రం ఏమనొద్దమ్మా. అక్షయ,